ఈ ఇయర్ ఎంసీయూ నుంచి రాబోతున్న థర్డ్ మూవీ వచ్చేసి ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. ఈ మూవీ మరికొన్ని రోజుల్లో జూలై 25న థియేటర్స్లోకి రాబోతుంది. ఈ మూవీతో మార్వెల్ ఫేజ్ 6 స్టార్ట్ అవబోతుంది. ఈ మూవీ యొక్క వరల్డ్ ప్రీమియర్ మండే నైట్న జరగబోతుంది. అయితే అంతకంటే ముందే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రియాక్షన్స్ వచ్చేసాయి. మూవీని చూసిన వారిలో చాలామంది కూడా మూవీపై పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా మూవీలోని విజువల్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ గురించి. మరి ఈ మూవీని చూసిన క్రిటిక్స్ అండ్ అదర్ ఎంటర్టైన్మెంట్ జర్నలిస్టులు ఏం చెబుతున్నారో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. యాష్ క్రాసన్ అనే ఆమె ఈ మూవీ విజువల్లీ స్టన్నింగ్గా, స్టైలిష్గా ఉందని, ఈ మూవీతో ఆమె మంచి సమయాన్ని గడిపినట్టు, అలాగే రెట్రో ఫ్యూచరిజం చాలా బాగుంది అండ్ వెనిసా కర్బీ సూస్టామ్గా పర్ఫెక్ట్గా ఉందని ఆమె చెప్పింది. అలాగే జియో అనే అతను ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఇది ఒక మాస్టర్ పీస్, మూవీలోని విజువల్ ఎఫెక్ట్స్ అండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి, ఐమాక్స్లో గైలటస్ హ్యూజ్గా ఉన్నాడు, ఇది ఎమోషనల్గా ఉంది అండ్ మీకు హోప్నిస్తుంది, ఎండ్ క్రెడిట్స్ వచ్చే వరకు ఉండండి ఇతను చెప్పాడు. అలాగే బ్రాండన్ డేవిస్ అనే అతను ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ విజువల్గా మార్వెల్ ఇప్పటివరకు తీసిన బెస్ట్ థింగ్స్లలో ఒకటి. మూవీలోని కొన్ని పార్ట్స్ చూడడానికి ఇంటర్స్టెల్లార్ లాగా అనిపిస్తాయి. గ్యాలక్టస్ అద్భుతంగా ఉన్నాడు, సిల్వర్ సఫర్ నిజంగా చాలా బాగుంది. మూవీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసినంతగా ఆకర్షించలేదు, కానీ ఫ్యామిలీ నేపథ్యం బాగుంది, యాక్షన్ సీన్స్ గ్రేట్గా ఉన్నాయి. కాస్మికల్గా అండ్ ఎర్త్పై మ్యాట్ షాక్మ్యాన్ ఒక విజువల్ ఫీస్ట్ని ఇచ్చాడు. మూవీలో క్యాస్ట్ అండ్ క్యారెక్టర్స్ బాగానే వర్క్ అయ్యాయి, కానీ వెనిసా కర్బీ సూస్టామ్ ఈ మూవీకి హార్ట్ అండ్ సోల్ అని ఇతను అన్నాడు. అలాగే షరెరే డ్రూరీ అనే ఆమె ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఇది బ్రెత్ టేకింగ్గా ఉంది, స్టన్నింగ్ విజువల్స్, హృదయాన్ని కలిగించే కథ, చమత్కారమైన హ్యూమర్ అండ్ ఎపిక్ యాక్షన్. మార్వెల్స్ ఫస్ట్ ఫ్యామిలీ ఒక అద్భుతమైన రైడ్ని ఇస్తుంది. మిస్టర్ ఫ్యాంటాస్టిక్గా పెడ్రో పాస్కిల్ అద్భుతంగా నటించాడు. వెనిసా కర్బీ సూస్టామ్గా నిలుస్తుంది, ఆమె ఒక షూటింగ్ స్టార్ అని ఈమె చెప్పింది. అలాగే యోషి అనే అతను ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఒక ఇంక్రెడిబుల్ మూవీ, మొదటి 60 నిమిషాలు ఫ్యాంటాస్టిక్గా ఉంది, కానీ మొత్తం సినిమా నిజంగా మ్యాజికల్. మీరు ఈ మూవీ కోసం ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకొని వెళ్తే మీ మైండ్ ఇంకా బ్లోన్ అయ్యేలా ప్రిపేర్ చేసుకోండి, ఈ మూవీ అంత బాగుంది, ఎండ్ క్రెడిట్స్ కోసం వెయిట్ చేయండి అని ఇతను చెప్పాడు. అలాగే జార్జ్ మెక్కే అనే అతను ఫ్యాంటాస్టిక్ ఫోర్ బహుశా ఇప్పటి వరకు రిలీజ్ అయిన బెస్ట్ మార్వెల్ స్టూడియోస్ మూవీ. వెనిసా కర్బీ అండ్ జోసెఫ్ కిన్లా టాలెంట్ అండ్ అద్భుతమైన పర్ఫార్మెన్సెస్తో ఇది నిండి ఉంది. ఎండ్ గేమ్ మూవీతో ఎంసీయూ చనిపోయిందని మీరు అనుకుంటే మరొకసారి ఆలోచించండి ఇతను అన్నాడు. ఇలా ఈ మూవీని చూసిన వారి దగ్గర నుంచి మూవీపై చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మూవీలో ఫ్యాంటాస్టిక్ ఫోర్గా లీడ్ క్యారెక్టర్స్లో నటించిన పెడ్రో పాస్కిల్, వెనిసా కర్బీ, జోసెఫ్ క్విన్ అండ్ ఇబోన్ మాస్ బెకరెక్లు వారి క్యారెక్టర్స్లో పర్ఫెక్ట్గా సూట్ అయినట్టు, అద్భుతంగా నటించినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా వెనిసా కర్బీ సూస్టామ్ క్యారెక్టర్ గురించే ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఆమె ఈ మూవీకి హార్ట్ అండ్ సోల్ అని, ఆమె తన క్యారెక్టర్లో చాలా బాగా నటించిందని చూసిన వారు చెబుతున్నారు. అలాగే ఈ క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుందని అంటున్నారు. అలాగే 60s నాటి రెట్రో ఫ్యూచరిస్టిక్ ప్రొడక్షన్ డిజైన్ అండ్ స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్ హై ఫీస్ట్గా ఉన్నాయట. అండ్ మూవీలోని మైకెల్ గియాకినో యొక్క స్కోర్ ఎమ్మటనే గుర్తుండిపోతుందని చెబుతున్నారు. అలాగే ఈ మూవీ జాక్ కర్బీ యొక్క ఇమాజినేషను బిగ్ స్క్రీన్పై ప్రాణం పోసినట్టుగా ఉందని కూడా ఒకరు చెప్పారు. ఇక ఈ మూవీలో గ్యాలక్టస్ అయితే హ్యూజ్గా ఉన్నట్టు, రాల్ఫ్ ఇన్నెసెన్ యొక్క గ్యాలక్టస్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మూవీని కుదిరితే ఐమాక్స్లో చూడనని చూసిన వారు చెబుతున్నారు. ఇక మూవీలోని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అద్భుతంగా ఉన్నాయని చాలామంది అంటున్నారు. అలాగే మూవీలో ఎండ్ క్రెడిట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి అని కూడా అంటున్నారు. ఈ ఎండ్ క్రెడిట్స్ మనమందరం ఎక్స్పెక్ట్ చేస్తుందే అవ్వాలని కోరుకుందాం. అలాగే ఈ మూవీపై పెద్దగా నెగిటివ్ రియాక్షన్స్ అయితే రాలేదు. కాకపోతే మూవీని చూసిన కొంతమంది నుంచి కామన్గా వచ్చిన ఒకే ఒక్క నెగిటివ్ విషయం మాత్రం మూవీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదని అంటున్నారు. అది తప్పిస్తే మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, ప్రొడక్షన్ డిజైన్, క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయని అంటున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.